ఈరోజు పేపర్ టీవీలు ఏం చేస్తున్నాయి? చనిపోయినప్పటి నుంచి ప్రవీణ్ పగడాల గురించి ఎందుకు చూపించట్లేదు? ఎవరి చిల్లు మూర్తి గారికి, T5 మూర్తి గారికి ఎవరి చిల్లు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఎవరు ఆయనకు రిలీజ్ చేసి పోలీసులు రిలీజ్ చేయకముందుకే ఒక పక్కన ఐజీ గారు మీ ఎవరికి వీడియోలు రిలీజ్ చేయాలంటారు. మరో పక్కన T5కి జరిగినటువంటి వీడియో నా దగ్గర సంచలనం ఉందని ఇలా కేఏపల్ లాంటి వ్యక్తిని ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇలా హర్షవ్ కుమార్ పోయి అక్కడికి పోయి నిజంగా మాట్లాడిన క్రమంలో హర్షవ్ కుమార్ గారికి పోలీసులు ఇలా నోటీసులు ఇస్తారు. ఇలా జైబీఎం టీవీ మాట్లాడుతుంటే జైబీఎం టీవీని వందలాది మంది భయంకరమైన కాల్స్ చేసి ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా జైబీఎం టీవీని నిజంగా ఈ టీవీ లేకుండా చేయాలి నినాదం రేపొద్దున ఇంకా ఎంతోమందిని ఇబ్బంది పెట్టే గురి చేస్తుంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నిలబడేటువంటి టీవీ ఛానల్ ఇప్పుడే అంతం చేయాలి. రేపొద్దున అందరు జైబీఎం అంటే రేపొద్దున మన పరిస్థితి ఏంది? రేపొద్దున నమస్తే బదులు జైబీఎం అంటే ఇవాళ సమాజాన్ని మనం ఏ విధంగా ఎదుర్కొంటాం? జైబీఎం అనే నినాదం రేపొద్దున ప్రతి ఒక్కరి చోట వినబడితే ఇవాళ మన పరిస్థితి ఏందని ఇవాళ చాలామంది భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను చెప్తున్నాను, పుట్టినప్పుడు ఒక్కడిని, పోయినప్పుడు ఒక్కడే పోతాం. పుట్టినప్పుడు తల్లి కడుపుల నుంచి వచ్చింది ఒక్కరే వస్తారు, చనిపోయినప్పుడు కూడా ఒక్కరే పోతారు. చావు బతుకుల మధ్య ఇలా కొట్టిమిట్టాడేటువంటి సమాజమా? రాజ్యాంగ నిర్మాత ఏ విధమైన అవమానాలు పడ్డాడో, రాజ్యాంగ నిర్మాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎవరైతే మహనీయుల గురించి త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని ఇవాళ ఏ అయితే జీసస్ చనిపోయి పుట్టినటువంటి నేపథ్యం ఏ విధంగా ఉందో, అంబేద్కర్ మీద ఏ విధమైన నిందలేసిందో ఇవాళ క్రైస్తవ సమాజం మీద ఆ విధంగా నిందలేస్తున్నారు. ఇవాళ జీసస్ మీద కూడా ఏ విధమైనటువంటి నిందలు అబండాలు ఆయనను ఎంత క్షోభ గురి చేసిందో. దేవుడు జీసస్ మీదనే ఎన్నో రకాల కుట్రలు వేసి జీసస్నే చంపేసినటువంటి చరిత్ర. ఒక దేవుడు అన్నటువంటి దైవత్వం ఉన్నటువంటి జీసస్నే ఇష్టానుసారంగా ఆయనని ఇబ్బందులకు గురి చేసి ఆయన చంపేసినటువంటి చరిత్ర ఈ ప్రజలకు అందరికీ తెలుసు. ఏ విధంగా చనిపోయి లేచినటువంటి చరిత్ర జీసస్ తెలుసు. అందుకోసమే సత్యం ఏ రోజైనా ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ఆ సత్యం ఏ రోజైనా బయటపడుతుంది. ఒక దైవదూతను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసి చంపేసిల్లో, ఏ విధంగా అవమానానికి గురి చంపేసిల్లో, ఒక దైవదూత ఇలా క్రైస్తవ సమాజం గురించి మాట్లాడేటువంటి ఒక గొంతుకను ఏ విధంగా అయితే మీరు అణిచివేసిల్లో, ఆ గొంతుక దేవుడి రూపంలో ఎవరైతే తప్పు చేయబడ్డారో, ఎవరైతే ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే అబ్యూజ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఆయన అవహేళనగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు. వాళ్ళందరూ కూడా చర్లపల్లి జైల్లో కానీ ఇలా ఉన్నటువంటి ఏ జైల్లో అయితేనే వాళ్ళ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఒక వ్యక్తిని ఇబ్బందులకు గురి చేసి, ఒక వ్యక్తిని నిజంగా ఆయన క్యారెక్టర్ ఉన్నాయి ఇష్టానుసారంగా తప్పుడు మార్గంలో చూపించేటువంటి అనేక మంది, చాలా వరకు టీవీ ఛానల్స్ చాలా భయంకరంగా చూపిస్తున్నాయి. ఏ రోజన్నా చూపించాయా ఒక క్రైస్తవ సమాజాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీలని ఎందుకు ఆ విధంగా చూపెడతారు? నిజంగా వాస్తవాలు చూపించవచ్చు కదా, నిజాలు చెప్పవచ్చు కదా, నిజాలు సమాజానికి అందించవచ్చు కదా, నిజాలే దేశానికి అవసరం కదా, ప్రపంచానికే నిజాలే అవసరం కదా. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కదా, ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ పగడాల గురించి నిలబడుతున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ పగడాల విషయంలో న్యాయం జరగాలని కొట్లాడుతున్నారు కదా. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎక్కడెక్కడి నుంచి మద్దతు తెలుపుతున్నారు కదా. ప్రవీణ్ పగడాల గురించి ఇలా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న మద్దతుదారులు వాళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి కుట్ర కుతంత్రాలు వేస్తున్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో ఇలా కుట్ర కుతంత్రాలు వేస్తున్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో ఇలా వందలాది మంది వీడియోలు సృష్టిస్తున్నారు. వేలాది మంది నిజంగా ఇలా మతోన్మాదులు, వేలాది మంది హిందుత్వాన్ని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎందుకైనా ఒక్కరి మీద గంతమంది మాట్లాడుతున్నారు? ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు అంతగానో మాట్లాడుతున్నారు? ప్రవీణ్ పగడాల విషయంలో ఒక్కరిపైన వందలాది మంది ఎందుకు విరుచుకుపడుతున్నారు? ప్రవీణ్ పగడాల విషయంలో వందలాది మంది ఎందుకైనా మీరు విరుచుకుపడుతున్నారు? ఎవరిచ్చారు మీకు హక్కు? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు హక్కు? ఎవరు మీకు నేర్పింది? ప్రవీణ్ పగడాల విషయంలో లక్షలాది మంది మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రవీణ్ పగడాల ఒక మనిషి కాదా? ఒక మనిషిలాగా చూడండి. ప్రవీణ్ పగడాల ఒక మనిషి, ఒక భారత పౌరులాగా చూడండి.